నిన్న అనౌన్స్ చేసినట్టు నేను చెన్నై వస్తున్నానండి 17th ఈ మండే నేషనల్ హాలిడే కాబట్టి ఎవరైనా కలవాలి అనుకుంటే ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు లొకేషన్ మీరు చెక్ చేసుకొని మీరు వచ్చి నన్ను కలవచ్చు. ఇప్పుడు చూడండి, మోదీ గారు ఇటలీ వెళ్ళారు. అక్కడ మీకు నమస్తే భారత్ అని చెప్పాలి. ఎందుకు అంటే ఆ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని అంటే మెలోడీ అని చెప్పి అందరూ కూడా మీకు కామెంట్స్ రాస్తూ ఉంటారు. వార్తాపత్రికల్లో కూడా వీళ్ళ ఇద్దరి ఫొటోస్ని మీకు అంటే వీళ్ళు సెల్ఫీ తీసుకున్న ఒక ఫోటో దుబాయ్లో తీసుకున్నారు. ఆ ఫోటోని వైరల్గా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. అంటే సరదాకే అనుకోండి, వేరే విధంగా ఏమీ లేదు. అలాంటిది ఈవిడ మోదీ గారిని ఎంతలా అభిమానిస్తారు అంటే G7 సమ్మిట్ అంటే ఇటలీయే హోస్ట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. మోదీ గారిని ఒక సెంట్రల్ ఫిగర్ లాగా అక్కడ ఈవిడ ప్రొజెక్ట్ చేయడం అంటే మోదీ గారి ప్రపంచంలో ఎలా ఉంటుందని చెప్పడానికి మీకు ఇంకా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం యొక్క ఫంక్షనింగ్ అనేది స్టార్ట్ కాలేదు. నేను మొన్న ఒక వీడియోలో కూడా మాట్లాడాను. ఎంత ఆశ్చర్యం వేసింది అంటే మీకు అప్పుడే ఎన్నికలు అయ్యాయి, మీకు ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. మోదీ గారు గెలుస్తారా ఓడిపోతారా అనేది ఎవరికీ తెలియదు. ఈవిడ జార్జియా మెలోని ప్రధానమంత్రి మోదీ గారు మీరు మా ఇటలీకి రావాలి, G7 సబ్మిట్లో పాలు పంచుకోవాలి అని ఈవిడ చెప్పడం అంటే ఇటలీలో వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా, వీళ్ళే గెలవబోతున్నారు, వీళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నారు. ఎలా చెప్తారండి? రిజల్ట్స్ రాకుండా ప్రధాని మోదీ అని ఈవిడ ఎలా చెప్పారు అని నేనైతే చాలా ఆలోచించాను, ఒక వీడియోలో కూడా మాట్లాడాను. అలాంటిది చూడండి, ఈయన మీకు ఇటలీ వెళ్ళిన వెంటనే ఈయన వెళ్ళి నమస్తే పెడుతున్నారు, ఆవిడ కూడా నమస్తే పెట్టారు. తర్వాత సీన్ని కట్ చేస్తే మీకు యూరోప్ యూనియన్ యొక్క చీఫ్ ఉర్జులా అంటారు, ఈ మహిళ వస్తున్నారు, ఈవిడకి కూడా ఈవిడ నమస్కారం పెడుతున్నారు. ఆవిడ ఆశ్చర్యపోయారు, ఏం జరిగింది ఇక్కడ, ఈ మ్యాజిక్ ఏంటి అర్థం కాలేదు. తరువాత మీకు జర్మన్ ఛాన్సలర్ మీకు ఓలఫ్ షూజ్, ఈయన వచ్చినప్పుడు నమస్కారమే, అందరికీ నమస్కారాలే. ఇది ఏంటి కొత్తగా? యూరోప్లో ఒక దేశము వాళ్ళకి అసలు నమస్కారము అంటే తెలుసా తెలియదా మనకు తెలియదు. అలాంటిది వాళ్ళ ప్రధానమంత్రి వచ్చే ప్రతి వాళ్ళకి నమస్కారం పెట్టడం ఏంటి? చాలామంది అసలు షాక్కి గురయ్యారు. ఏంటి కొత్త అలవాటు నమస్కారాలు పెట్టడం ఏంటంటే భారత్ యొక్క డామినెన్స్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ లోకల్గా ఉండే యూనియన్ మినిస్టర్స్ ఇమీడియట్గా ఈ విచిత్రాన్ని చూసిన వెంటనే వీళ్ళకి ఏమనిపించిందంటే భారత్ యొక్క జీడిపి అంటే యావరేజ్ జీడిపి 7.8%, అదే మీ G7 నేషన్స్ అందరినీ కలపండి 1.7% కూడా లేదు. అగ్రరాజ్యాలు అమెరికా ఉంది, UK ఉంది, ఫ్రాన్స్, కెనడా లాంటి దేశాలు ఈ గ్రూప్లో ఉన్నప్పుడు అందరినీ మీరు కలపండి, మీకు యావరేజ్ జీడిపి ఎంత? 1.7% మాత్రమే. మనము 7.8% ఎక్కడో ఉన్నాం, చాలా అడ్వాన్స్డ్ జీడిపిలో ఉన్నాం. భారత్ సత్తా ఇది అర్థం చేసుకోండి. కాబట్టే మీరు చీఫ్ గెస్ట్గా మోదీ గారిని పిలిచారు. సో ఇదంతా కూడా ఏంటంటే హ్యాపీ న్యూస్ అంటే అలా కాదండి. మీకు ఈసారి ఈ G7 సబ్మిట్ గందరగోళం అంటే మనము ఎప్పుడు కని విని ఎరుగని సన్నివేశాలు అక్కడ చూసాం. ఫస్ట్ విషయం ఏంటంటే మనం అసలు వెళ్ళుండనే కూడదు. మోదీ గారు మీకు ఈ సబ్మిట్కి వెళ్లకుండా ఉంటే బాగుండేది. ఎందుకు ఇలా అంటున్నాను అంటే రష్యాకు వీళ్ళందరూ కలిసి చేసిన ద్రోహము. ఇక పుతిన్ గారి భాషలో చెప్పాలంటే మీరందరూ దొంగతనము చేస్తున్నారు అంటే ఇంతంత పెద్ద దేశాలను పుతిన్ గారు దొంగలు, యు ఆర్ ఆల్ థీవ్స్ అని చెప్పాడండి ఆయన. ఎందుకు ఇలా చెప్పాడు అంటే $50 బిలియన్ యుక్రెయిన్కి మేము లోన్గా ఇస్తున్నాము అని అమెరికా అధ్యక్షుడు మీకు జో బైడెన్ గారు చెప్పారు. ఇంత డబ్బు మీరు ఎలా ఇవ్వగలరు? ఎలక్షన్స్ వస్తున్నాయి, అసలు యుక్రెయిన్కి సపోర్ట్గా మీరు ఎవరూ నిలబడకండి అని మీకు అమెరికా ప్రజలే చెప్తున్నారు. అలాంటిది $50 బిలియన్ మీరు యుక్రెయిన్కి అప్పుగా ఎలా ఇస్తారు అంటే సింపుల్ అండి. రష్యా వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక లిస్టు తీశారు. అమెరికాలో ఎంత, యూకేలో ఎంత, ఇటలీలో ఎంత, కెనడాలో ఒక చిట్టా వేశారు. సో రష్యా అసెట్స్ ఇక్కడెక్కడ మా దేశాలలో ఇంతంత ఉన్నాయండి, వీటిని అంతా కూడా ఫ్రీజ్ చేద్దాము,
తిరిగి రష్యాకు ఇవ్వకూడదు, వాళ్ళకి పంపకూడదు. ఈ డబ్బునంతా మనము యుక్రెయిన్కి ఇద్దాము. ఎంత దారుణమో చూడండి. దీనిని చూస్తూ మోదీ గారు సైలెంట్గా అక్కడ ఉన్నారు అంటే నిజంగా నాకైతే చాలా చాలా ఆశ్చర్యము. పుతిన్ గారు డైరెక్ట్గా వీళ్ళని మీరు దొంగలు అని చెప్తున్నారు. మరి మన బంగారము యూకేలో ఎంత ఉందో ఆల్రెడీ మాట్లాడాము. ఇమీడియట్గా తెప్పించుకోవాలి అంటారా, వద్దు అంటారా? రేపు ఇదే పని మన విషయంలో కూడా చేస్తే 100% వీళ్ళు చేసే అవకాశం ఉంటుందని ఆ వీడియోలో మాట్లాడాను. మరి పుతిన్ గారికి ఎలా ఉంటుంది? రేపు అమెరికా మీద ఈయన ప్రతీకారము తీర్చుకోవాలి అంటే ఇది ఒక మెయిన్ రీజన్ అండి. అంటే ఇవాళ మోదీ గారు ఇటలీ రావాలి, భారత్ యొక్క మీడియేషన్ ఉండాలి. ఎందులో? రష్యా యుక్రెయిన్ యుద్ధములో. పుతిన్ గారికి మోదీ గారే చెప్పగలరు, రష్యాను కన్విన్స్ చేయాలంటే ఒక్క భారత్ వల్లే కుదురుతుంది. కాబట్టి మీరు రావాలి, మీరు వచ్చి ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ అంతా అబ్జర్వ్ చేయండి, ఒక విట్నెస్గా ఉండండి, తరువాత రష్యాతో మాట్లాడండి అన్నప్పుడు జో బైడెన్ యొక్క నిర్వాకం ఏంటి? $50 బిలియన్ లోన్ టు యుక్రెయిన్. సో దీన్ని మోదీ గారు పుతిన్ గారికి ఫోన్ చేసి చెప్పగలరా అండి? పుతిన్ గారి మూడ్ ఎలా ఉంది అంటే డైరెక్ట్గా అమెరికా మీద యుద్ధము ప్రకటిద్దామా, అంత కోపంలో ఉన్నాడు ఆయన, అంత ఆవేశంలో ఉన్నాడు. ఏ దేశము కూడా దీనిని ఒప్పుకోదండి. అంతా బాగుంది, మీరు ఒక పెద్ద నమస్కారము మాకు పెట్టారు అని చెప్పి మోదీ గారు అయితే పొంగిపోరు. వీళ్ళు చేస్తున్న పనులు ఆయన కీన్గా గమనిస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? స్విట్జర్లాండ్లో జరిగే పీస్ సమ్మిట్కి వెళ్ళి మీరు ఈ 10 పీస్ ఫార్ములాను ఏదో ఒక రకంగా యుక్రెయిన్కి అనుకూలంగా, ఇదంతా మేము ఎందుకు చేస్తున్నాము? రష్యా వాళ్ళు యుక్రెయిన్ అనబడే దేశాన్ని టోటల్గా డెస్ట్రాయ్ చేసేశారు. ఈ $50 బిలియన్ పెట్టుకొని మళ్ళీ యుక్రెయిన్ అనబడే దేశాన్ని పునర్నిర్మాణము చెయ్యొచ్చు. ఇది ఒక మంచి పని కదా, మోదీ గారు మేము చేస్తున్నది కరెక్టే కదా అంటే వీళ్ళ కుళ్ళు కుతంత్రాలన్నీ మనకు తెలియదా? కానీ మీరు మా ఆప్తమిత్రుడు, మా బిగ్ బ్రదర్ రష్యాకు ద్రోహము చేశారు. ఈ ఆలోచన మోదీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మనము ఎప్పుడు రష్యా వైపే ఉంటామని వీళ్ళకి తెలుసు. అయినా కూడా మనల్ని మబ్బి పెట్టాలి అన్నట్టుగా వీళ్ళు ఆలోచించారు. అలాగే మీరు గమనించారు అనుకోండి, సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఈయన G7 సబ్మిట్కి రాను అని చెప్పేశాడు, కరాఖండిగా చెప్పేశాడు. ఎందుకు చెప్పాడు? రష్యాకు వీళ్ళు చేసిన ఈ ద్రోహము ఆయన ఇది ఒక్కసారి విన్న తర్వాత ఇంపాసిబుల్, రష్యా అసెట్స్ని మీరు ఎలా ఫ్రీజ్ చేస్తారు? నేనైతే ఒప్పుకోను, నేను ఈ G7 సబ్మిట్కి రాను అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పేశాడు. మరి మనము ఎందుకు వెళ్ళాము అంటే ఒక గుడ్ విల్ జెస్చర్. అలాగే ఇటలీ ప్రధానమంత్రితో మనకు ఉండే ఆ స్నేహము, ఎందుకంటే 2012లో చూడండి, ఇద్దరు ఇటలీకి సంబంధించిన మెరైన్స్ మన దేశానికి సంబంధించిన మత్స్యకారుల మరణాలకు కారకులయ్యారు. వాళ్ళని మనం ప్రాసిక్యూట్ చేశాము. అలాగే $670 మిలియన్ వర్త్ ఆఫ్ ఒక హెలికాప్టర్ డీల్ ఉంది, దానిని కూడా మనము క్యాన్సిల్ చేశాం. ఇటలీతో మనకి ఒక స్నేహము అనేది లేదు. ఇవాళ మెలోనీ రావడము, మోదీ గారితో ఒక మంచి ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకోవడము, ఇప్పుడు ఇంత పెద్ద వేదికలో ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ నమస్కారం పెట్టి భారత్ ఒక విశ్వమిత్ర, సో వాళ్ళు అనుకరిస్తున్న తీరు అద్భుతము. కాబట్టి మోదీ గారే సెంట్రల్ ఫిగర్గా ఇక్కడ ఉంటారని చెప్పి ఆవిడ అందరి ముందు ప్రూవ్ చేయడము, మనకు వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్, ఇది మనం అప్రిషియేట్ చేస్తాము. కానీ రష్యా విషయంలో వీరు చేసింది మాత్రము చాలా పెద్ద తప్పండి. దీని యొక్క రెపర్కషన్స్ చాలా దారుణంగా ఉంటాయి, ఇది మాత్రం నేను చెప్పగలను. మరి మీరు చెప్పండి, G7 సబ్మిట్ ఇటలీలో జరుగుతున్నప్పుడు మనము వెళ్ళింది, మోదీ గారు అక్కడికి వెళ్ళింది కరెక్ట్ అంటారా, తప్పంటారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.